డాక్టర్ గారు, నా వయసు 34 సంవత్సరాలు. నాకు వృషణాలలో వారికోసిల్ 3rd స్టేజ్లో ఉందన్నారు. ఈ సమస్యకు ఆపరేషన్ చేయాలంటున్నారు. ఇప్పుడు నేను ఆపరేషన్ చేయించుకోవాలా లేక మందులతో ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా? దీనివల్ల నా భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. 34 సంవత్సరాలు అన్నారు. మీరు ఇంకా చెప్పాల్సింది, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఏంటంటే యువర్ మ్యారీడ్ ఆర్ నాట్, ఒకవేళ పెళ్ళి ఉంటే ఆల్రెడీ పిల్లలు ఉన్నారా లేదా, దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ అస్. అండ్ మీరు చెప్పింది అల్ట్రాసౌండ్లో గ్రేడ్ 3 అన్నారు. సో సివియారిటీ బట్టి వారికోసిల్స్ని గ్రేడ్ చేస్తారండి, 1, 2, 3, 4 అట్లా. సో సివియారిటీ వైజ్ స్కానింగ్ రిపోర్ట్ ప్రకారం అయితే ఇట్ ఈస్ సివియర్ ఓన్లీ. కానీ మీకు ఇండికేషన్ ఏముంది అంటే ఓన్లీ 2 ఇండికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు వారికోసిల్ని ఎవరు నైఫ్ పెట్టి సర్జరీ చేయాలి అంటే ఒకటి పెయిన్ అయినా ఉండాలి, లేదా 2 పక్కల వారికోసిల్ ఉన్నా, లేదా ఒక పక్క వారికోసిల్ ఉండి మీకు ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండి పిల్లలు కలగకపోవడం, ఆ ఎవాల్యుయేషన్లో ఇది బయటపడితే కనుక అలా క్లియర్ కట్ ఇండికేషన్స్ ఉంటేనే యూ హ్యావ్ టు గో హెడ్ ఫర్ సర్జరీ. లేదా మెడిసిన్స్తో ఇదేమీ ట్రీట్ అయ్యే కండిషన్ కాదండి. బేసిక్గా ఏంటంటే టెస్టిస్ నుంచి రివర్స్ బ్లడ్ ఫ్లో, వెయిన్స్ ద్వారా మనకి రివర్స్ బ్లడ్ ఫ్లోలో ఉండే ఆ ఫ్లో సిస్టంలో ఏదైనా బ్లాకేజ్ ఉంటే ఆ వెయిన్స్ అన్నీ డైలేట్ అయిపోతాయి. ఆ డైలేటెడ్ వెయిన్స్ వల్ల రైజ్ ఆఫ్ టెంపరేచర్ కానీ ఫర్దర్ మెకానిజమ్స్ వల్ల మీకు ఆ స్పర్మటోజోవా ఎక్కడైతే టెస్టిస్లో వీర్య కణాలు ఉత్పత్తి అవుతాయో దాని యొక్క మార్ఫాలజీ కానీ క్వాలిటీ కానీ దెబ్బతింటుంది. అందుకని ఇన్ఫర్టిలిటీ ఇష్యూ అయితే, లేదా గ్రేడ్ 3 సివియారిటీలో బాగా డైలేట్ అయిపోయింది అనుకోండి, ప్రొలాంగ్డ్ స్టాండింగ్ ఉండే ప్రొఫెషన్స్లో కానీ వాళ్ళలో కూడా పెయిన్ అవుతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డ్రాగింగ్ పెయిన్లా ఉండడం, మరీ సివియర్ అయి ఉండదు కానీ అలా బోత్ ద టెస్టిస్లో లాగుతున్నట్టు ఉండడం, అలాంటి క్లియర్ కట్ ఇండికేషన్స్ ఉంటే మాత్రం యూ కెన్ గో హెడ్ ఫర్ సర్జరీ.